నల్లటి ఆకాశం, మెరుపులు, గాలి గర్జిస్తుంది. దూరంగా గుర్రాల కాల శబ్దం. భూమి కంపిస్తుంది. ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన రాజు అలెగ్జాండర్ భారతదేశ ద్వారం వద్దకు చేరుకున్నాడు. ఒక్కో రాజ్యం పడిపోతుంది. ఒక్కో కోట నేలమట్టమవుతుంది. అలెగ్జాండర్ పేరు వినగానే రాజులు తల వంచుతున్నారు. కానీ సింధు నది అడవుల మధ్యలో ఉన్న ఒక చిన్న తెగ మాత్రం భయపడలేదు. ఆ తెగ పేరు అగలొస్సాయి. చిన్న గ్రామం కానీ వాళ్ళకి ఆకాశమంత స్వాభిమానం. వారి నాయకుడు రుద్రసేనుడు. పురుషోత్తముడి తరువాత అలెగ్జాండర్ని భయపెట్టిన మొట్టమొదటి యోధుడు. గడ్డం తెల్లబడిన కళ్ళల్లో అగ్ని ఇంకా మిగిలే ఉంది. ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాయకుడా, అలెగ్జాండర్ సైన్యం మన దగ్గరకు వస్తుంది. గ్రామం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. పిల్లలు తల్లుల వెనుక దాక్కున్నారు. యోధులు కత్తులను గట్టిగా పట్టుకున్నారు. రుద్రసేనుడు నెమ్మదిగా లేచాడు. మన భూమి కోసం చావడం అవమానం కాదు, భయపడి బ్రతకడం అవమానం అని అన్నాడు. అలెగ్జాండర్ శిబిరంలో వేలాది సైనికులతో ఉన్నాడు. గ్రీకు సైనికులు, ఇనుప కవచాలు, అగ్ని జ్యోతులు, యుద్ధడప్పులు. ఒక జనరల్ అడిగాడు, మహారాజా, ఇది చిన్న గ్రామం మాత్రమే, ఉదయానికి పడిపోతుంది. ప్రపంచంలో ప్రతి నేల నా పాదాల కింద వంగాలి అని అన్నాడు అలెగ్జాండర్. కానీ ఆ రాత్రి అతనికి తెలియదు, ఈ చిన్న గ్రామం అతని జీవితంలో మర్చిపోలేని గాయం అవుతుందని. ఉదయం యుద్ధ శంఖం మోగింది. గ్రీకు బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. కోట గోడలు కంపించాయి. కానీ అగలొస్సాయి యోధులు వెనక్కి తగ్గలేదు. జయము జయము భారత అంటూ కత్తులతో దూసుకెళ్లారు. రక్తం చిందింది. గుర్రాలు పడిపోయాయి. ఒక వృద్ధ యోధుడు చివరి శ్వాస వరకు పోరాడాడు. ఒక చిన్న బాలుడు కూడా రాళ్ళు విసిరాడు. అది చూసి గ్రీకు సైనికులు ఆశ్చర్యపోయారు. సాయంత్రం గ్రామం సగం నాశనమైంది. అనేక యోధులు చనిపోయారు. ఒక తల్లి తన గాయపడిన కుమారుడిని పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు గ్రామ పెద్దలు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. రుద్రసేనుడు నిశ్శబ్దంగా అన్నాడు, రేపటికి మనం ఓడిపోవచ్చు, కానీ మన పిల్లలు మాత్రం బానిసలుగా బ్రతకడానికి వీల్లేదు. ఒక్కసారిగా నిశ్శబ్దం. ఒక మహిళ ముందుకు వచ్చి, మరణం భయంకరం కాదు, అవమానం భయంకరం. ఆ మాటతో గ్రామం మొత్తం ఒక నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే వాళ్ళని వాళ్ళు తగలబెట్టుకోవడం. ఆ రాత్రి మహిళలు ఇళ్లల్లో నూనె పోశారు. పిల్లలను కౌగిలించుకున్నారు. యోధులు ఒక్కసారిగా ఆకాశం వైపు చూశారు. రుద్రసేనుడు తన కత్తి నేలలో గుచ్చి అన్నాడు, మన శరీరాలను గెలవచ్చు, కానీ మన ఆత్మను కాదు. మంట వెలిగింది. ఒక్క ఇల్లు, 2 ఇల్లులు, మొత్తం గ్రామం అగ్నిజ్వాలలా మారింది. ఉదయం గ్రీకు సైనికులు గ్రామంలోకి అడుగు పెట్టారు. కానీ అక్కడ విజయం లేదు, సంపద లేదు, కేవలం అగ్ని, బూడిద మాత్రమే ఉంది. ఒక గ్రీకు సైనికుడు నెమ్మదిగా అన్నాడు, మనం యుద్ధం గెలిచాం, వాళ్ళు భయాన్ని గెలిచారు అని. అగలొస్సాయి పేరు ఈరోజు పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ ఆ తెగ చూపిన ధైర్యం ప్రతి భారతీయుడికి ఆదర్శం. అలాంటి గొప్ప వాళ్ళ పేర్లు మనం మన గుండెల్లో పెట్టుకోవాలి. కానీ కనీసం వాళ్ళ పేర్లు కూడా మనకి తెలియదు. అలాంటి చరిత్ర మనకు ఉందన్న విషయం మనకు తెలియదు. కొన్ని యుద్ధాలు గెలవడం కోసం కాదు, చరిత్రలో నిలిచిపోవడానికి చేస్తారు. కానీ ఈ యుద్ధం చరిత్రలో నిలిచిపోవడానికి కాదు,
స్వాభిమానం కోసం చేశారు. భారత్ మాతాకి జై.